చంద్రబాబు కుట్రలు చేస్తారు. ఆ భగవంతుడి మీద కూడా కుతంత్రాలు చేస్తారు. అయినా సరే ఎవ్వరూ చీకొట్టకూడదు. ఇదేం దారుణం అని ఎవ్వరూ నిలదీయకూడదు. భక్తులైనా సరే సైలెంట్గా ఉండాలి. దేశ ప్రజలైనా నోరెత్తకూడదు. చివరికి సుప్రీంకోర్టు అయినా సరే చీవాట్లు పెట్టకూడదు, ఆగ్రహం వ్యక్తం చేయకూడదు. ఎందుకంటే ఆయన చంద్రబాబు. కుట్రలు చేయడం ఆయన నైజం, పన్నాగాలు పన్నడం ఆయన స్వభావం, కుతంత్రాలు చేయడం ఆయన సహజ బుద్ధి. ఇవన్నీ ఎవరన్నారంటారా? ఇంకెవరు? పురంధేశ్వరి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. పేరుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, కానీ మనసంతా టీడీపీ మీదే. ఆలోచనలన్నీ చంద్రబాబు రోత రాజకీయాలను ఎలా వెనకేసుకురావాలన్న దానిపైనే. అందుకే చివరికి సుప్రీంకోర్టు ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా చెప్పే ప్రయత్నం చేసేశారు. చంద్రబాబుని అంత మాట అంటారా అని తెగ బాధపడిపోతున్నారు. దేవదేవుడి దివ్య ప్రసాదంపై చంద్రబాబు కుట్రలను సమర్థిస్తున్న పురంధేశ్వరి బీజేపీకి భారీ నష్టం కలిగించబోతున్నారా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుణ్ణి కూడా వదిలిపెట్టనంటూ చంద్రబాబు ప్రదర్శించిన పైశాచికత్వం చూసి దేశమంతా నివ్వెరపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులంతా విస్మయానికి గురయ్యారు, ఆగ్రహంతో ఊగిపోయారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన కుట్రలు బట్టబయలు కావడంతో మతాలకు అతీతంగా దేశ ప్రజలంతా చీకొడుతున్నారు. చివరికి విశ్వ హిందూ పరిషత్ కూడా చంద్రబాబు ఆరోపణలకు ఆధారాలు లేవంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇవేం వ్యాఖ్యలు అంటూ తలంటింది. కాస్త బాధ్యతగా మసులుకోవడం నేర్చుకోవాలని హితవు చెప్పింది. ఇంత జరిగిన తర్వాత కూడా నిర్మోహమాటంగా చంద్రబాబుకి మద్దతు ప్రకటించారు పురంధేశ్వరి. సుప్రీంకోర్టు అయితే మాత్రం చంద్రబాబు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ఎలా చెబుతుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చూసి కమలనాథులు తలలు పట్టుకుంటున్నారు. చంద్రబాబు అనగానే దేశ ప్రజలకు మొదటగా గుర్తొచ్చేది కుట్రలే, నమ్మించి నట్టేట ముంచటమే. 45 ఏళ్లుగా విశ్వసనీయతకు విలువలకు ఆమడ దూరంలో రాజకీయం చేస్తూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని తన నీచ రాజకీయాల్లోకి లాగేసి కోట్లాది మంది భక్తులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తూ హిందూ సమాజంలో అలజడి సృష్టిస్తూ దేవదేవుడి దివ్య ప్రసాదంపై కుట్రలు పన్నారు. ఎంత వేగంగా ఆ భగవంతుడిపైన కుతంత్రం చేశారో అంతే వేగంగా ఆ పన్నాగాలు బట్టబయలయ్యాయి. దేశ ప్రజలంతా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులంతా చంద్రబాబు కుట్రని తెలుసుకున్నారు. తన స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం 1000 నామాల వాడిపైనే కుతంత్రాలు చేసిన చంద్రబాబును చీకొడుతున్నారు. అటు సుప్రీంకోర్టు కూడా ప్రశ్నల మీద ప్రశ్నలతో చంద్రబాబును ఉతి కారేసింది. చివరకు తిరుమల లడ్డూ వివాదం గురించి మాట్లాడటానికి టీడీపీ నేతలే వెనకాడుతున్న తరుణంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు తెర మీదకు వచ్చేశారు. చంద్రబాబును మాట్లాడవద్దని సుప్రీంకోర్టు ఎలా చెప్తుందని ప్రశ్నించారు. లడ్డూ వివాదంపై చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడితే ప్రజలంతా చీకొడుతున్నారని తెలుగుదేశం నేతలే మౌనంగా ఉన్న వేళ పురంధేశ్వరి మాత్రం ఏకంగా సుప్రీంకోర్టు వైపే వేలు చూపించే దుస్సాహసం చేసేశారు. మరిది గారు ఆ దేవుడి మీద కుట్రలు పన్ని మహాపరాధం చేస్తే వదిన గారు సుప్రీంకోర్టు అయితే మాత్రం చంద్రబాబుకి ఎలా మొట్టికాయలు వేస్తుందని తెగ ఇదైపోయారు. చంద్రబాబును ప్రశ్నించే అధికారం సుప్రీంకోర్టుకుందా అన్న పురంధేశ్వరి వ్యాఖ్యలతో బీజేపీ నేతలంతా తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఈజ్ ది కాన్స్టిట్యూయెంట్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్ని వారు సమీక్షించుకుని దాని మీద వారు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది వారి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. కోర్టు వచ్చి సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేటువంటి విషయాల్ని వారు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టుకుంటుంది. అంతేగాని ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉన్నదా అనేది అందరం కూడా ఒక్కసారి ఆలోచించవచ్చు. విన్నారుగా, అది విషయం. ఏదైనా అంశం మీద స్టేట్మెంట్ ఇవ్వాలా వద్దా అన్నది ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుందిట. ఆ స్టేట్మెంట్ ఎంత కుట్రపూరితమైనదైనా, కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచేదైనా సరే అలా ఎలా స్టేట్మెంట్ ఇస్తారని సుప్రీంకోర్టు కూడా అడగకూడదట. ఎందుకలా మాట్లాడారని ఒక ముఖ్యమంత్రిని ప్రశ్నించే అధికారం సుప్రీంకోర్టుకుందా లేదా అన్నది దేశ ప్రజలంతా ఓసారి ఆలోచించాలట. చంద్రబాబు నీచ రాజకీయాలను ఎత్తి చూపినందుకు సుప్రీంకోర్టుకే పాఠాలు చెప్పడానికి రెడీ అయిపోయారు పురంధేశ్వరి. దేశ ప్రజలంతా దేవుడి మీద చంద్రబాబు పన్నిన పన్నాగాన్ని ఏవగించుకుంటున్న వేళ తాను చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడితే బీజేపీకి ఇబ్బందులు వస్తాయన్న ఆలోచన కూడా పురంధేశ్వరి చేయకపోవటం పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎటువంటి ఆధారాలు లేకుండా లడ్డూలో
టెస్ట్ చేయలేదని మీ లాయర్ చెప్పిన తర్వాత ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా చంద్రబాబు నాయుడు పవిత్రమైన తిరుమల లడ్డు మీద అంత పెద్ద నింద వేసి మరి మత కల్లోలాలు సృష్టించే పరిస్థితి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడగటంలో ఏం తప్పుందని నేను అడుగుతున్నాను. తన 100 రోజుల అరాచక పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, వైఎస్ఆర్సీపీని జాతీయ స్థాయిలో అప్రతిష్ట పాలు చేయడానికి ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామి చుట్టూనే నీచ రాజకీయాన్ని మొదలుపెట్టారు చంద్రబాబు. ఆయన కుట్ర అర్థమైపోవడంతో దేశ ప్రజలంతా చీకొడుతున్నారు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి చంద్రబాబుకు మద్దతుగా ఏకంగా సుప్రీంకోర్టు అధికారాలనే ప్రశ్నించేశారు. ఓవైపు హర్యానా ఎన్నికలు ఉన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ రాబోతోంది. ఈ 2 రాష్ట్రాల్లో తేడా కొడితే బీజేపీకి జాతీయ స్థాయిలో కొత్త కష్టాలు మొదలవుతాయి. మోదీ మానియాకి కాలం చెల్లిందన్న వాదన తన బలాన్ని పెంచుకుంటోంది. ఈ సమయంలో పురంధేశ్వరి సుప్రీంకోర్టును తప్పుపడుతూ చంద్రబాబు కుట్రలకు జై కొట్టడంతో ఆమె వ్యాఖ్యల ప్రభావం హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల మీద పడుతుందని బీజేపీ ఆందోళన చెందుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో పురంధేశ్వరి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి. దీంతో ఏపీ బీజేపీకి పురంధేశ్వరి చేసిన మేలు కించిత్ కూడా లేదు, కానీ జాతీయ స్థాయిలో పార్టీకి భారీ నష్టమే కలిగించబోతోందని కమలనాథులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు సర్వోన్నత న్యాయస్థానంపై కూడా వ్యాఖ్యలు చేసిన పురంధేశ్వరి ధర్మాసనం ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధ పదవికి ఆయన ఇదిలో ఉన్నారు, హెడ్గా ఉన్నారు కాబట్టి ఆయన మీద కోర్టు వ్యాఖ్యలు చేయడం అనే దాని మీద ఆక్షేపణ తెలియజేశారు. అంటే కోర్టులు చంద్రబాబు నాయుడు గారిని ఏమీ అనకూడదు అనమాట, వారు ఏం చేసినా కూడా. ఇది మొత్తం ఒక పెద్ద కాంట్రవర్సీకి తెరలేపారు. అత్యున్నత న్యాయస్థానం అలా చంద్రబాబు గారి పట్ల మాట్లాడటానికి వీల్లేదని ఆమెకు చాలా కోపం వచ్చేసి దాదాపుగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి పాల్పడ్డారు. దీని మీద డెఫినెట్గా రేపు న్యాయస్థానం దీని మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి, దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. మరి వారి దృష్టికి వెళ్ళినట్లయితే మాత్రం పరిస్థితులు చాలా ఇంకొక మలుపు తిరుగుతూ జాతీయ స్థాయిలోనే ఒక అలజడి చెలరేగే ప్రమాదం ఉంది. చంద్రబాబు దేవుడి మీదే కుట్రలు చేసినా ఎవరు ఆయన్ను చీకొట్టకూడదు. చంద్రబాబు కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచినా ఎవరు ఆయన్ని తప్పు పట్టకూడదు. చివరకు సుప్రీంకోర్టు అయినా సరే ఆధారాలు లేకుండా ఎలా స్టేట్మెంట్ ఇస్తారని చంద్రబాబును ప్రశ్నించకూడదు. పురంధేశ్వరి అయితే తేల్చి చెప్పేశారు. అయితే అసలు పురంధేశ్వరి టీడీపీ ఎంపీనా, బీజేపీ ఎంపీనా, ఏపీ టీడీపీ అధ్యక్షురాలా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలా అని ఓవైపు చర్చ జరుగుతుంటే మరోవైపు చంద్రబాబుకు పురంధేశ్వరి మద్దతు పలుకుతున్న తీరు చూసి దేశ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భగవంతుడి మీద నీచ రాజకీయాలు చేసే వ్యక్తిని బీజేపీ సమర్థించడం ఏంటని భక్తులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, బీజేపీ రాష్ట్ర శాఖకి ఒక మహిళని అధ్యక్షురాలు చేయడం ఇదే ప్రథమం. పైగా పురంధేశ్వరి బీజేపీలో పుట్టి పెరిగిన నాయకురాలు కాదు. ఆమెకి ఇంత ప్రాముఖ్యతనిచ్చింది బీజేపీ అధిష్టానం. అయినా పార్టీ ప్రయోజనాల కన్నా టీడీపీ ప్రయోజనాలే పురంధేశ్వరికి ముఖ్యం కావడం బీజేపీలో కలవరం పుట్టిస్తోంది. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ కాగానే గుండెలు బాదుకున్న పురంధేశ్వరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆయనకి మొట్టికాయలు వేయడానికి కూడా సహించలేకపోతున్నారు. గతంలోనూ చంద్రబాబు డైరెక్షన్లోనే జగన్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసి అడ్డంగా దొరికిపోయారు పురంధేశ్వరి. భగవంతుడినే రాజకీయాల్లోకి లాగి కోట్ల మంది భక్తుల మనోభావాలను గాయపరిచిన చంద్రబాబుపై సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలను సంధించింది, అనేక మొట్టికాయలు వేసింది. లడ్డూ కల్తీ అయ్యిందనటానికి ఆధారాలు లేవు కదా అని సూటిగా అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సర్వోన్నత న్యాయస్థానం వేసిన ఒక్క ప్రశ్నకి కూడా టీడీపీ న్యాయవాది వద్ద సమాధానం లేదు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా చంద్రబాబు కుట్రను అర్థం చేసుకుని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన తర్వాత కూడా పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో సుప్రీంకోర్టునే తప్పుపట్టారు. పురంధేశ్వరి తీరుపై బీజేపీ అధిష్టానం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్ఫెయిర్ అనే మాట వాడి కోర్టుకి ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానానికే ఉద్దేశాలు అంటగడుతున్నట్టుగా కనిపిస్తోంది. 2-3 అంశాలు ఇందులో ఉన్నాయి. ఆ 2-3 కోణాలు ఏంటంటే, ఒకటి, సుప్రీంకోర్టు అయినా రాష్ట్రపతి అయినా ఇంకే వ్యవస్థ అయినా సరే చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్ చేసినా విమర్శించినా ఆ కుటుంబ బంధువుగా ఆవిడ సహించరు అనేది ఒకటి స్పష్టమైంది. రెండవ మాట, ఆవిడ బీజేపీ శాఖ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఈ మాట అన్నారు. ఈ మాటకు జాతీయ స్థాయి బీజేపీ నాయకులు లేదా బీజేపీ పార్టీ సమర్థిస్తోందా, మద్దతిస్తోందా
అనే విషయం బయటకు రావాలి. కారణం ఏంటంటే, నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సుప్రీంకోర్టు కొలీజియం చేసే సిఫార్సులను, మెజారిటీ సిఫార్సులను పక్కన పెట్టి అక్కడ సుప్రీంకోర్టుతో కేంద్ర ప్రభుత్వం ఢీకుంటోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు చేసినటువంటి వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలుగా కనిపిస్తుంది. బీజేపీ ఎంపీగా ఉన్న, ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేయటం, చంద్రబాబు కుట్రలను అమలు చేయటమే పరమావధిగా భావిస్తూ ఉంటారు పురంధేశ్వరి. గతంలోనూ వైఎస్ఆర్సీపీ మీద చంద్రబాబు పన్నిన కుట్రలను పురంధేశ్వరి అమలు చేసి అడ్డంగా దొరికిపోయిన ఘటనను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి మద్యం విధానంలో కొత్త ఒరవడులు తెచ్చారు. ఏపీలో ఉన్న 20 డిస్టిలరీల్లో ఏకంగా 14 డిస్టిలరీలకు అనుమతినిచ్చింది చంద్రబాబే. అలానే 2014 నుంచి 2019 మధ్య కాలంలో లిక్కర్లో చంద్రబాబు తెచ్చిన బ్రాండ్లు సాధారణమైనవి కావు. ఆ 5 ఏళ్లలో 254 బ్రాండ్లు, 7 డిస్టిలరీలకు అనుమతిని ఇచ్చి లిక్కర్ విక్రయాలను ప్రోత్సహించారు. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ చాయిస్, భూమ్ భూమ్ బీర్, పవర్ స్టార్ 999, లెజెండ్ ఇవన్నీ చంద్రన్న కానుకలే. ఆయన దిగిపోయే చివరి క్షణం వరకు లిక్కర్ బ్రాండ్లకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. 45,000 బెల్ట్ షాపులతో మద్యాన్ని ఇంటింటికి సరఫరా చేసేవారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల తన పాలనలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతినివ్వలేదు. ఏపీలో మొత్తం 43 బెల్ట్ షాపులను రద్దు చేశారు. మద్యం షాపుల సంఖ్యని బాగా తగ్గించారు. కానీ నాడు జగన్ ప్రభుత్వం మీద చంద్రబాబు పన్నిన కుట్రలో భాగంగా మద్యం కుంభకోణం అంటూ పురంధేశ్వరి నానా హంగామా చేశారు. చివరకు ఆవిడ నిరాధార ఆరోపణలు చేస్తున్న విషయం బట్టబయలు కావటంతో అందరి ముందు నవ్వుల పాలయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్లీ ఏపీలో మద్యం ఏరులై పారేలా చేయడానికి రంగం సిద్ధం చేస్తే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు పురంధేశ్వరి. అలానే ఎన్నికల వేళ ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అక్కడితో ఆగలేదు. ఎవరెవరిని బదిలీ చేయాలి, ఆ స్థానాల్లో ఎవరెవరిని నియమించాలో కూడా పేర్లతో సహా సూచించారు. ఒక రకంగా అనధికారిక సిఫార్సు చేశారు. నిజానికిలా ఎవరెవరిని నియమించాలో కూడా సూచిస్తూ లేఖ రాయటం అనేది అనూహ్యం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, తాను ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతూ ఉండటం వల్లే ఆమె ఇంతగా బరితెగించారని, ఒక రకంగా రాజ్యాంగ వ్యవస్థలను బ్లాక్మెయిల్ చేయడానికి దిగారని నాడు బీజేపీ వర్గాలే పేర్కొన్నాయి. చంద్రబాబు ఇచ్చిన పేర్లనే పురంధేశ్వరి ఆ లేఖలో పేర్కొన్నారని రాజకీయ వర్గాల్లో సీరియస్ డిస్కషన్ సాగింది. ఆ తర్వాత పురంధేశ్వరి చెప్పినట్లుగా ఐపీఎస్ లను బదిలీ చేయటం, ఆ స్థానంలో వాళ్లు చెప్పిన వాళ్లనే నియమించటం, ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు, హింసకు ఆ అధికారులు పూర్తిగా సహకరించటం చకచకా జరిగిపోయాయి. చంద్రబాబు కుట్రలను అమలు చేయటం, చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటం మాత్రమే తన విధి అని బలంగా నమ్మే పురంధేశ్వరి వల్ల బీజేపీకి ఎలాంటి లాభం ఉండదని గతంలోనే పార్టీ నేతలు, కార్యకర్తలు బహిరంగంగానే నిరసనలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు కుట్రలను సమర్థిస్తూ ఏకంగా సుప్రీంకోర్టునే తప్పుబడుతూ పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పార్టీని ఇబ్బంది పెట్టడం ఖాయమని కమల్నాథులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం దేవుణ్ణైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్య చంద్రబాబు ఎంతటి కుట్ర పన్నారన్నదానికి అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ భగవంతుణ్ణి కూడా వదిలిపెట్టని ఇలాంటి రాజకీయ నాయకుణ్ణి ఎక్కడా చూడలేదని దేశ ప్రజలు ఏవగించుకుంటున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా తమ కుట్రలను కొనసాగిస్తూనే ఉన్నారు చంద్రబాబు. ఆయనకు బదులుగా అటు పురంధేశ్వరి, ఇటు పవన్ కళ్యాణ్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పురంధేశ్వరేమో ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలో మాట్లాడకూడదో సుప్రీంకోర్టు చెప్పొచ్చా అని ప్రశ్నిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే అబ్బే సుప్రీంకోర్టు చంద్రబాబుని తప్పుబట్టలేదే అంటుంటే బహుశా మనకే కళ్ళు చెవులు లేవనుకోవాలి కాబోలు అని దేశ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ఆయన నుంచి చంద్రబాబు పార్టీని లాక్కున్న వైనాన్ని తెలుగు ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు. నిజానికి నాడు చంద్రబాబు ఒక్కరే ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవలేదు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికీ అందులో భాగముంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు చాలా కీలక పాత్రను పోషించారు. ఆయన్ను ఈ కుట్రలో వెనకుండి నడిపించింది పురంధేశ్వరే అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భర్తకి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని చంద్రబాబు ఆఫర్ చేయడంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కన్న తండ్రిని వెన్నుపోటు పొడవటానికి పురంధేశ్వరి సై అనేశారు. ఆ కుట్రను ఏ దశలోనూ అడ్డుకోలేదు. మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఆ తర్వాత అదే రీతిలో పురంధేశ్వరి దంపతులకు వెన్నుపోటు పొడిచి డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వలేదు.
ఉప ముఖ్యమంత్రి పదవి కాదు కదా, కనీసం మంత్రి పదవి కూడా రాదని స్పష్టత వచ్చాక పురంధేశ్వరికి ఒక్కసారిగా తండ్రిపై ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొచ్చేసింది. వెన్నుపోటు రాజకీయాల్లో చంద్రబాబు మాస్టర్ కావచ్చు, పురంధేశ్వరి ఏ మాత్రం తక్కువ కాదు. ఆమెకి చాలా సీనియారిటీనే ఉంది. కన్న తండ్రినే డిప్యూటీ సీఎం పదవి కోసం వెన్నుపోటు పొడిచిన ముద్దుల కుమార్తె ఆవిడ. ఆ తర్వాత కూడా తన టాలెంట్ ని ఆవిడ ప్రదర్శిస్తూనే వచ్చారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. పార్టీ పెట్టిన 9 నెలల్లో దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ ని మట్టి కరిపించారు. ఘోర ఓటమిని పరిచయం చేశారు. తమకంత బద్ధ శత్రువైన ఎన్టీఆర్ కుమార్తె అయినా సరే కాంగ్రెస్ పార్టీ పురంధేశ్వరిని చేరదీసింది, ప్రోత్సహించింది, కేంద్ర మంత్రి పదవిని ఇచ్చి గౌరవించింది. అలాంటి కాంగ్రెస్ కి కూడా వెన్నుపోటు పొడిచింది పురంధేశ్వరి. ఉమ్మడి ఏపీ విభజన వేళ ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ కి ఫ్యూచర్ లేదని గ్రహించిన వెంటనే ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చేశారు. కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చిన తర్వాత అధికారంలో ఉన్న బీజేపీకి జై కొట్టారు పురంధేశ్వరి. విచిత్రమైన అంశం ఏంటంటే బీజేపీలో కీలక స్థానాల్లో పనిచేసే నేతలంతా ఆర్ఎస్ఎస్ నేపథ్యమో లేకపోతే విద్యార్థి దశ నుంచి బీజేపీ అనుబంధ సంఘాల్లో పనిచేస్తూ వచ్చిన వారో ఉంటారు. అలాంటి పార్టీ కూడా పురంధేశ్వరికి పెద్దపీట వేసింది. ఏకంగా ఏపీ అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించారు. ఆ తర్వాత ఎంపీని కూడా చేసింది. అంత గౌరవించిన బీజేపీకే నష్టం కలిగించేలా చంద్రబాబుకు మద్దతుగా సుప్రీంకోర్టు అధికారాలను ప్రశ్నిస్తున్న పురంధేశ్వరిని చూసి రాజకీయ పరిశీలకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తిరుమల లడ్డూ కుట్రలో చంద్రబాబును వెనకేసుకు రావటానికి పురంధేశ్వరితో పాటు పవన్ కళ్యాణ్ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు, దేశ ప్రజలు చంద్రబాబు కుట్రను గ్రహించి ఆయన్ను చీకొడుతున్న వేళ కూడా పవన్ కళ్యాణ్ ఎప్పట్లానే చంద్రబాబును భుజాన మోయటానికి తెగ తహతహలాడిపోతున్నారు. ఇప్పటికే 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో పవన్ కళ్యాణ్ ఆడిన డ్రామాను భక్తులే ఏవగించుకుంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ కు దైవభక్తి ఉంటే ఆ భగవంతుడి మీదే పన్నాగాలు పనిన చంద్రబాబును నిలదీయాలి కదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అలానే లడ్డూ కల్తీ అయిందనటానికి ఆధారాలు లేవు కదా అని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. కనీసం దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి తేల్చి చెప్పింది. ఇంత జరిగినా అత్యున్నత న్యాయస్థానం కల్తీ జరగలేదని చెప్పలేదు కదా అని వ్యాఖ్యానించి తన అజ్ఞానాన్ని, చంద్రబాబుపై తన స్వామి భక్తిని మరోసారి చాటుకుని మురిసిపోతున్నారు పవన్ కళ్యాణ్. పురంధేశ్వరికి బీజేపీ ప్రయోజనాలతో పనిలేదు. పవన్ కళ్యాణ్కి తన పార్టీ భవిష్యత్తుతో, ప్రజలతో పనిలేదు. సో ఇద్దరూ చంద్రబాబు కుట్రలకు మడుగులు ఒత్తటమే తమ లక్ష్యమని మరోసారి నిరూపించుకున్నారని, ఇకపై భవిష్యత్తులోనూ పదే పదే అదే చేస్తారని వాళ్ళకి తెలిసిందదేనని పరిశీలకులతో పాటు సామాన్య ప్రజలు కూడా తేల్చి చెబుతున్నారు.